ఇది నిజంగా నమ్మశక్యం కాదు. మనం ఇప్పుడే భూమి గురుత్వాకర్షణ బంధాలను తెంచుకుని విశ్వంలోకి దూసుకుపోతున్నాం. కింద చూస్తే భూమి లేదు. గ్రహాలన్నీ మన వేగానికి భయపడి వెనక్కి పరుగెడుతున్నట్లుగా ఉంది. మన ఈ విశ్వంలో ఒంటరివాళ్లమా? ఇది యుగాలుగా వెంటాడుతున్న ప్రశ్న. ఇక్కడ నిశ్శబ్దం మాత్రమే ఉంది. కాని ఆ నిశ్శబ్దంలోనే మనలాంటి జీవం, మనలాంటి ఆశలు, మనలాంటి మనుషులున్న ఇంకో ప్రపంచం దాగి ఉందా? ఆ దాహమే మనిషిని ఈ విశ్వరహస్యాన్ని ఛేదించేలా చేసింది. మన ప్రయాణం కేవలం సైన్స్ కాదు, మానవ చరిత్రలో గొప్ప సాహసం. 1961లో యూరీ గగారిన్ ఈ భూమి అంచులను దాటి విశ్వానికి తొలి ఆహ్వానం పంపాడు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై వేసిన ఆ అడుగు మానవాళి భవిష్యత్తును అక్కడే లిఖించింది. నేడు మన ఇస్రో చేస్తున్న చంద్రయాన్ లాంటి ప్రయోగాలు మనమిక భూమికే పరిమితం కాబోము అని గట్టిగా ప్రకటిస్తున్నాయి. మన లక్ష్యం గ్రహాంతరవాసులు కాదు, మరో జీవనాధారం. అందుకే వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో మనం మరొక నీలిరంగు లోకాన్ని గుర్తించాం. అక్కడ సముద్రాలు, మేఘాలు, వాతావరణం అన్నీ భూమిని పోలి ఉన్నాయి. మరి అక్కడ కూడా ఎవరైనా మన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటే ఈ ఊహ మన గుండెల్లో ఒక ఆశను రేపడం లేదా? విశ్వరహస్యాన్ని ఛేదించడమే మన భవిష్యత్తు. ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీరు నిజంగా ఆ ఇంకో భూమిని కనుగొంటే దానికి ఏమని పేరు పెడతారు? మీ అద్భుతమైన ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి. ఈ విశ్వయాత్ర మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఉత్తేజాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని అద్భుతాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.